హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో ఎండు చేపల కూర టమాటాలు వేసి వండుతున్నాననమాట. నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కూర చాలా బాగా నచ్చుతుంది. ముందుగా అయితే ఎండు చేపల్ని ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించి కడిగి తీసుకోవాలి. మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత చేప ముక్కల్ని వేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత కూడా ఒక 4-5 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా ఆయిల్లో వేగడం వల్ల నీచు వాసన అనేది పోతుంది. ఇలా 4 నుండి 5 నిమిషాలు వేగిన తర్వాత మనం కారం అనేది వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం టమాటాలు వేసాం కాబట్టి కారం ఎక్కువనే వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కారం కూడా మగ్గనివ్వాలి. కారం మగ్గితే నీచు వాసన అనేది కూడా పోతుంది. ఇలా కారం మగ్గిన తర్వాత మనం టమాటాలు అయితే వేసుకోవాలి. ఒక 6 నుండి 8 టమాటాలు అయితే వేసుకోవచ్చు. ఇలా టమాటాలు వేసిన తర్వాత కూర బాగా కలుపుకోవాలి. కూర అనేది బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈ టమాటాలు కూడా మెత్తగా ఉడికి గ్రేవీ లాగా కావాలి మనకి. 8 నుండి 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి. ఇంకా టమాటాలు అయితే ఉడికిపోతే మనకి పైన ఆయిల్ అనేది తేలుతుంది. టమాటాలు కూడా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇంకా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది అంతా పైకి తేలుతుంది. అంతే అండి, ఇంకా ఎమ్మీగా ఎండు చేపల టమాటా కూర రెడీ అయినట్టే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.